ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నీకు కన్నవాడి కన్నా ఆ కానివాడే ఎక్కువయ్యాడా? నిన్ను నన్ను 10 మందిలో అవమానించిన కుటుంబానికి నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేస్తావా? నో, ఇప్పుడే వెళ్ళి వాళ్ళ అంతు చూస్తాను. నీ చెల్లె అని ఇష్టపడి పెళ్లి చేసుకుందాయా? అయితే ఇద్దరిని ఇప్పుడే కాల్చి పారేస్తాను. ఆ పని నేను చేయలేకే. అసలు నీకున్నదే పిసరంత మెదడు. పిచ్చి కోపం వచ్చిందనుకో మోకాళ్ళ దాకా వెళ్ళిపోద్ది. ఆ భూలంత కోపం వచ్చిందనుకో అరికాళ్ళ దాకా కూడా పాకిపోద్ది. అందుకే జైలుకి వెళ్ళావు. అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఆవేశపడపాక. ఆ రోజు ఆ పాడు పని చేసిన తర్వాత మీ చెల్లెలు ఆత్మహత్య చేసుకోపోయింది. సంతోషించాలి. ఇప్పటికే జరిగిన అవమానంతో నా గుండె కుతకుతలాడిపోతూ ఉంటే ఇప్పుడు నువ్వు చచ్చి నా కడుపులో చిచ్చు పెడతావు అంటే, నువ్వు చచ్చావంటే ఆ రామంగాడు అనుకున్నది సాధించినట్లే. అలా జరగడానికి వీల్లేదు. అమ్మాయి, ఏది ఏమైపోయినా సరే వాళ్ళు సర్వనాశనం కావాలి. అది నీ చేతుల్లోనే ఉంది. చెప్పు నాన్న, నువ్వేం చేయమన్నా చేస్తాను. అది అది పౌరుషం అంటే అలా ఉండాలి. నీ బతుకు ఎలాగూ ఆ రాజుగాడి చేతిలో ముక్కలైపోయింది కాబట్టి నువ్వు వాణ్ణి పెళ్లి చేసుకో. ఆ పచ్చని సంసారంలో చిచ్చు పెట్టు. వాళ్ళ బతుకుల్ని బజారు పాలు చేయి. అది మానభంగం కేసు కింద ఇప్పుడు ఆయన జైల్లో పెడతారు. మన కచ్చ తీరుద్దా? అందుకే వాళ్ళ కుటుంబాన్ని సర్వనాశనం చేయమని నేనే పంపించాను. విద్య ఇప్పుడు ఆ పని మీదే ఉంది. మంచి పని చేసావు. ఇప్పుడే నేను వెళ్ళి చెల్లాయిని చూసొస్తా. వద్దు, అదే ఇక్కడికి వస్తుంది. మీ అన్నయ్యకి కొడుకు పుట్టాడు కదా, బారసాలకి రమ్మని నేనే అంజిగారితో కబురు చేశాను. మళ్ళీ అంజిగాడు ఇంట్లో చేరాడా? బావమరిది కదరా, ఎక్కడికి పోతాడు? సరే, ఎట్టగా నువ్వు వచ్చావు కదా, ఇక నుంచి నేను చూసి ఆడే ముఖం చాడే తిరుగుతాడు. అగ్గి పెట్టాలంటే ఆడే పెట్టాలరా. ఈ పాటికి పెట్టే ఉంటాడు. రా బాబాయ్ రా. అంజిబాబు కాళ్ళకు నీళ్లు ఇవ్వండమ్మా. ఇవి ఇక్కడ నిలబడి కాళ్ళు కావులే, కడిగే అవసరం లేదు. ఏమిటిలా వచ్చావు? నువ్వు మమ్మల్ని మర్చిపోయినా మాకు రాక తప్పుతుందా? నీకు మేనాడు పుట్టాడు తెలుసు కదా, వాడికి వాళ్ళ నామకరణం. నిన్ను రమ్మన్నారు. నేను రావాలనుకుంటే పిలిచే పద్ధతి ఇదేనా? అడ్డమైన వాళ్ళొచ్చి ఎలా పడితే అలా పిలిస్తే నేను రాను. ఇంకా ఎలా పిలవాలి? అమ్మా తల్లి నీ కాళ్ళకు మొక్కుతాను అని పిలవాలా? కాళ్ళు మొక్కనవసరం లేదు, కాస్త సంస్కారం కావాలి. మర్యాద మన్నన తెలుసుండాలి. విద్య, ఏమిటా మాటలు? ఇంటికొచ్చిన మేనమావతో అలాగేనా మాట్లాడటం? ఏమిటత్తయ్యా మీరనేది? ఈ ఇంట్లో అడుగు పెట్టడంట, ఎవరి మీద మర్యాద లేదంట, ఎవరిని పిలవడంట, ఈ ఇంటి కోడలు మాత్రం రావాలంట. ఏమిటత్తయ్యా ఈ మాటలు? ఎవరి అర్థాలు వాళ్ళకుంటాయి విద్య. మెట్టినింటి వాళ్ళని పిలవలేదనే సాకుతూ పుట్టింటి పిలుపును తిరస్కరించడంలో నీకేం అర్థం ఉందో, మమ్మల్ని పిలవటానికి మనస్కరించకపోవటానికి ఈయన అర్థం ఈయనకుంటుంది. మీరేమైనా చెప్పండి బావగారు. అత్తింటిని గౌరవించిన వాళ్లే నా వాళ్ళు. గౌరవించకపోతే కన్న వాళ్లేనా కాని వాళ్లే. రండి తమ్ముడు గారు రండి, మీరు తప్పకుండా రావాలి. అంతకంటే దిగితే మన పరువుకే నష్టం. తర్వాత నీ ఇష్టం. వస్తా. నిజంగా విద్య మన ఇంటి కోడలు కావడం మన అదృష్టం బాబు. అవునమ్మా, ఆ అదృష్టంతో నువ్వు తరించావు, మన ఇల్లు తరిస్తుంది. విద్య, ఎందుకు అలా ఉన్నావు? ఏమీ లేదండి. అరే, ఏడుస్తున్నావా? ఏమైందని? ఏమీ కాలేదు. మా వదిన గుర్తొచ్చింది. తల్లి లేని నన్ను తల్లి పెంచింది. అలాంటిది ఇంతకాలానికి ఆమె తల్లి అయితే నేను వెళ్ళి చూడలేకపోతున్నాను. భర్తగా మీకే సుఖం ఇవ్వలేకపోతున్నాను. కన్నబిడ్డగా పుట్టింటి వాళ్ళ కోరిక తీర్చలేకపోతున్నాను. నాలాంటిది బ్రతకడం అనవసరం. అదేం మాట? కావాలంటే నువ్వు వెళ్ళి మీ వదిని చూసిరా. భర్త పక్కన లేకుండా ఆడపిల్ల పుట్టింట్లో అడుగు పెట్టడం అమర్యాదండి. వెళ్తే ఇద్దరం కలిసే వెళదాం. పోన్లేండి, మా వదిన్ని పిల్లాన్ని చూసే అదృష్టం నాకు లేదు. అంతే. అంత బాధ ఎందుకు? కావాలంటే ఇద్దరం వెళ్ళి కాసేపు ఉండొద్దాం. పద. వాళ్ళు మాట వరుసకైనా బావగారిని పిలవనప్పుడు మనం ఎలా వెళ్తాం? కుదరదులేండి. అన్నయ్యని పిలవనంత మాత్రం మనం మానేయాల్సిన అవసరం లేదుగా. అన్నయ్యని పిలవలేదు కనుక అన్నయ్య వెళ్ళడు, మనల్ని పిలిచారు కనుక మనం వెళ్దాం. అంతే. వెళ్ళి బట్టలు మార్చుకురా. థ్యాంక్స్ అండి, ఇప్పుడే వస్తా. మా వదిన నన్ను చూస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. వద్దండి,
బావగారికి తెలిస్తే తెలియాల్సిన అవసరం లేదు. ఏం చెప్పాలో నేను చెప్తాను, నువ్వు బయలుదేరు. అమ్మా, ఏరా? నేను విద్య గుడికి వెళ్ళొస్తాం. అలాగే వెళ్ళొస్తాం అత్తయ్య. మంచిదమ్మా. అన్నయ్య, మేము గుడికి వెళ్ళొస్తాం. అలాగే వెళ్ళండి. వస్తాం బావగారు. మంచిదమ్మా. అయ్యో, చెప్పులు మర్చిపోయారండి, వేసుకొస్తాను. త్వరగా రా. బావగారు, ఏమిటమ్మా? అబద్ధం ఆడినందుకు మీ తమ్ముణ్ణి క్షమించండి బావగారు. మీ తమ్ముడు నన్ను తీసుకువెళ్లేది గుడికి కాదు, మా ఇంటికి. నా ఛాలెంజ్కి నేను దగ్గరవుతున్నానా బావగారు? నా ప్రోగ్రెస్ ఎలా ఉంది? ఏమిటి అలా చూస్తున్నారు? మాట్లాడండి. గౌనకు నిప్పంటించుకుని చిందులేసి నా ఆట ఎలా ఉందని అడిగే చిన్నపిల్లలా కనిపిస్తున్నావమ్మా. నిప్పు నాకు పెట్టుకునేంత పిచ్చిదాన్ని కాదు. ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాను. ఎక్కడ పెట్టినా ఆ నిప్పు నీకే అంటుకుంటుందని ఆలస్యంగా తెలుసుకుంటావు. వెళ్ళరా. అసలు అంజిగాడు ఇంటికెళ్ళి చెల్లాయికి చెప్పాడు, ఎక్కడైనా తాగి పడిపోయాడు. చచ్చా, అంటే జరగదేరా? అరుగో రండి బాలుడు, రా. రండి. రామ్మా, రా. బాగున్నారా? అసలు నేను మీ అన్నయ్య వచ్చి స్వయంగా పిలుద్దాం అనుకున్నాం. తీరా గుమ్మంలోకి వచ్చిన తర్వాత మీ బావగారు ఏమంటారునని అంజిగారితో కబురు చేశా. రా కూర్చో. రాలుడు, ఏంటంటే నిలబడ్డా? రేయ్, లోపల తీసుకెళ్ళరా. రేయ్, కుర్చీలేండి. అడిగడి 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 నీ మేనడు ఆశీర్వదించు. ఆ. 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 సో మీ ఆయన్ని ఇక్కడికి తీసుకురాగలిగావంటే నేను ఊహించిన దానికంటే తొందరగానే విజయం సాధించేలా ఉన్నావు. ఆ రోజు ఎంతో దూరంలో లేదు నాన్న. ఏమిటి దూరం లేదంటున్నావు? మీరు ఇలా ఖాళీగా ఉండకుండా ఏదైనా వ్యాపారం చేసి మీ కాళ్ళ మీద మీరు నిలబడితే బాగుంటుందంటున్నారు నాన్న. అందుకే ఆ రోజు ఎంతో దూరంలో లేదని చెప్తున్నాను. అవునండి, మా ఇంట్లో మా పెద్దన్నకి తప్ప పొలం పనులు ఎవరికి రావు. అంచేత మేము ముగ్గురం కలిసి ఏదైనా వ్యాపారం చేద్దామని ఆలోచన ఉంది. సింగిల్ ముక్కలో చెప్పాలంటే ఏదైనా మంచి పని చేయాలనుకున్నప్పుడు ఇలా ఆలోచిస్తూ కూర్చోకూడదయ్యా. వెంటనే బిజినెస్ లోకి దిగిపోవాల్సిందే. అన్నయ్య, మీ ఫ్రెండ్ అశోక్ మెహతాను ఒకసారి నీకు పరిచయం చేయన్నయ్య. అతనికి ఒక్క క్షణం తీరకుండదమ్మా. పొద్దున మద్రాసులో ఉంటాడు, మధ్యాహ్నం ఢిల్లీలో ఉంటాడు, రాత్రి బాంబేలో ఉంటాడు. ఏమండి, ఒకసారి అన్నయ్యతో వెళ్లి అశోక్ మెహతాను కలవండి. ఏ బిజినెస్ అయితే మనకి లాభం వస్తుందో ఆయన అయితే కరెక్ట్ గా చెప్తారు. అలాగే చూద్దాం. ఏమిటండి చూద్దాం చూద్దాం, రేపే వెళ్ళాలి మీరు. ఓకే అన్నయ్య, రేపు తప్పకుండా తీసుకెళ్ళాలి. సరే బాస్, ఈయనే మా బావగారు రాజ్. హలో. వీళ్ళిద్దరూ ఆయన బ్రదర్స్. మీట్ మిస్టర్ అశోక్ మెహతా. మేము ముగ్గురం కలిసి ఏదైనా వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాం. చేయొచ్చు. మీరేదో అద్భుతమైన ఐడియా చెప్తారని మా గెడ్డంబావ చెప్పాడు. ఇవ్వచ్చు. వ్యాపారంలో కష్ట నష్టాలుంటాయి. సంవత్సరం కిందట బీచ్ లో వేరుశనక్కాయలు అమ్ముకున్నాడు మా బావ. ఇప్పుడు వ్యాపారం చేసి కోటీశ్వరుడయ్యాడు. అయితే మేం కూడా బీచ్ లో వేరుశనక్కాయ పుట్టలతో నో నో నో, వేరుశనగలు అమ్మడం మీ వల్ల కాదు. ఏదో ఒకటి చేయకపోతే ఇంట్లో ఆడవాళ్ళ దగ్గర మా పరువు. మా ఇంట్లో మర్రి చెట్ల మా అన్నయ్య ఉన్నాడు సార్. ఆ నీడలో మేము ఎదగలేకపోతున్నాం సార్. ఎదగాలి, బాగా ఎదగాలి. మీరు ఎదిగేలా నేను చేస్తాను. మీరు వెంటనే వ్యాపారం ప్రారంభించాలంటే తలా 5 లక్షలు పెట్టుబడి పెట్టాలి. 5 లక్షలా? యా. దాని గురించి మనం మాట్లాడుకుందాంగా, బయలుదేరండి. 5 లక్షలు కాదు గాని వాళ్ళ అన్నయ్య వీళ్ళకి 5 రూపాయలైనా ఇస్తాడా అని. ఇవ్వనడానికి వాళ్ళ అన్న సొమ్ము కాదుగా, వీళ్ళ బాబు సొమ్ము. ఆ మాట అడిగితేనే వీళ్ళకుందా? లేకపోతే చేతుల గాజులు వేసుకొని పెళ్లాల చేత తిట్లు తింటూ పడుండాల్సిందే. అలా పడుండలేం. వ్యాపారం చేసి తీరుతాం గెడ్డంబావా. అయితే ధైర్యం చేయండి, మీ అన్నయ్యని డబ్బులు అడగండి. అడుగుతాం, ఏం భయమా? For more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.